శ్రీమాత్రే నమః. భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి మహాత్యం గురించి తెలుసుకుందాం. విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అంతటా మహాత్యమున్న తల్లిగా కొలువుతున్న శ్రీ మా ఊళ్ళమ్మ తల్లి గుడికి మొన్న వెళ్ళడం జరిగింది. మొన్న యాక్చువల్గా మేము వేరే పని మీద వెళ్ళాం. అక్కడ ఒక అతను చెప్పాడనమాట, ఇట్లా మా ఊరు వచ్చారు కదా, మీరు గుడికి వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకుంటే వెళ్ళండి అమ్మవారిని, అమ్మవారు చాలా మహత్యం గల అమ్మవారు అని చెప్తే మేము వెళ్ళింది కూడా వేరే ఒక సమస్య గురించి వెళ్ళాము. మా దగ్గర ఒక కుర్రోడికి చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్య గురించి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అక్కడ ఒక ఫ్రెండ్ వల్ల మాకు వేద ఆశీర్వచనం దొరికింది మాకు. నిజంగా మా ఫ్రెండ్ చెప్పినట్టుగా అక్కడ అమ్మవారి దండం పెట్టుకుని వెళ్ళిన తర్వాత పని సక్సెస్గా పూర్తి అయిందనమాట. ఈ విషయం మీతో పంచుకోవడం నేను చాలా గర్విస్తున్నాను. మీరు ఎవరైనా వెస్ట్ గోదావరి భీమవరం వెళ్తే కనుక కంపల్సరీ అమ్మవారిని దర్శించుకొని మీ మనసులోని కోరికలు కోరుకుంటే అమ్మవారు కంపల్సరీ కూడా నెరవేరుస్తారని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు. ఆలయం గురించి చెప్పుకోవాలంటే 1880 సంవత్సరంలో ఎక్కడో అమ్మవారు కనిపించి ఎవరికో మారేళ్ళ మంచిరాజు గ్రంథి అప్పన్నలకి అమ్మవారు కనిపించారని చెప్తున్నారు. మరి అక్కడ అమ్మవారు నేను పలానా చోట ఉన్నాను, ఒక తోటలో మీరు వెళ్ళి చూడండి అంటే వాళ్ళు తెల్లారి వెళ్ళి చూస్తే అక్కడ అమ్మవారు కనిపించారంట. అది మామిడి తోట అంట. మామిడి తోటలో అమ్మవారు కనిపించారు కాబట్టి మా ఊళ్ళమ్మ అని అనేవారంట. కాలక్రమేణా మావిళ్ళు దగ్గర నుంచి మా ఊళ్ళమ్మగా కొలువుతున్నారు అమ్మవారు. ఇక్కడ జాతర గురించి కానీ చాలా గొప్పగా చెప్పారబ్బా. ఇక్కడ విగ్రహం, అమ్మవారి విగ్రహం అయితే చూడడానికి చాలా చాలా బాగుంటారు అన్నమాట అమ్మవారు. అసలు బంగారం చీర ఎన్నో లక్షల రూపాయలు పెట్టి బంగారం చీర ఇచ్చారంట భక్తులు. తర్వాత ఫస్ట్ అమ్మవారు అయితే ఉగ్ర రూపంలో ఉండేవారంటే, ఇప్పుడు మాత్రం శాంతి రూపంలో కనిపిస్తున్నారు. చాలా బాగున్నారు అమ్మవారిని చూడడానికి. అక్కడ వేద పండితులు అయితే అమ్మవారి విశిష్టతల గురించి మాకు చెప్పారు. కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నేను చెప్తున్నాను. చాలా మహిమగల అమ్మవారు మా ఊళ్ళమ్మ తల్లి. ఇక్కడ పూజలు, ఉత్సవాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఓన్లీ అమ్మవారికి భక్తులు సమర్పించుకున్న చీరలు 2 కోట్ల రూపాయలు వస్తాయంట పాట పెడితే. చూడండి, అమ్మవారికి ఆభరణాల రూపంలో 24 కిలోలు బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని అక్కడ పూజారి గారు చెప్పారు. 65 కిలోల బంగారంతో చీర, 65 కేజీలు బంగారం అంట చీర అమ్మవారికి తయారు చేయించారు. 20 కోట్ల రూపాయలు అయ్యిందనేసి పంతులు గారు చెప్పారు. అమ్మవారికి త్రిశూలం వచ్చి 16 కిలోలు అని చెప్పారు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి అమ్మవారు. నిజంగా ఒక గ్రామ దేవతకి ఇంతటి సంపద ఉండడం అన్నది ఎక్కడైతే వినలేదు నేను. గురువుగారు రామలింగేశ్వర శర్మ గారు ఎవరో, ఆయన చాలా బాగా చెప్తున్నారు అక్కడ విశేషాలన్నీ కూడా. మాకు వేద ఆశీర్వాదం ఇచ్చారు పంతులు గారు, ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఇక్కడ హరికథలు, బుర్రకథలు, కోలాటాలు, భజనలు, సంగీత కచేరీలు, పురాణ ప్రవచనాలు, కంజరీ కథలు చాలా ప్రదర్శనలు జరుపుతున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ భజనలు చేస్తున్నారు. విశిష్టత అంతా కూడా చెప్తున్నారు గురువుగారు.
చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను గురువుగారికి. మళ్ళీ కంపల్సరీ రావాలని మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. చాలా ఆనందం వేసింది. అమ్మవారి సన్నిధిలో మాకు వేద ఆశీర్వాదం దొరకడం ఉన్నది చాలా అద్భుతంగా చెప్పుకోవాలి. చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ చాలామంది